ఈ రోజుల్లో ప్రతి ఒక్క అమ్మ అనే మాట మా పిల్లలకి ఆకలి లేదు, అసలు ఏం తినట్లేదని కదండీ! మా ఇంట్లో గూడా అదే పరిస్థితి అనమాట. మా లడ్డుగాడు గూడా అస్సలు తినడండి. ఏమంటే ఆకలి ఉండదంటాడు. ఇది గాదురా స్వామి పనని చెప్పి మా వాడికి నచ్చిన కూరలే వండి పెడతానండి. అది ఏదైనా కూడాను. ఇంకా వాడికి నచ్చిందే మేము గూడా తింటాము. ఇంక చక్కగా చేసి పెడతాను గదా! ఎంతో కొంత కంటికి నచ్చిందంటే 2 ముద్దలు ఎక్కువ తింటాడని ఆశ అనమాట నాకైతే మటుకు. మా వారు అంటూ ఉంటారు, వాడికి నచ్చింది చేసి పెట్టి నెత్తనెక్కించుకోమని. ఏదో ఒకటి ఈ పూటకి తిన్నాడు కదా అని అయితే అనుకుంటానండి. ఈ రోజుల్లో పిల్లలు అసలు ఆడడమే లేదు కదండీ! ఉరుకులు, పరుగులు పెట్టి అలా ఇలా గెంతితే కొంచెమన్నా ఆకలేస్తది. స్కూల్లో గేమ్స్ పీరియడ్ అంటారా వారానికి ఒకసారనమాట. వాళ్ళు రూమ్ నుంచి దిగి ప్లే గ్రౌండ్‌కెళ్ళే లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోయిద్ది. ఇంక వాళ్ళు ఆడేదెక్కడ, ఇంకా వాళ్ళకి ఆకలి పుట్టేదెక్కడండి. ఇంకిలాగుంటది కదా! ఇంక ఇంటికొచ్చిన తర్వాత ఆడదామంటే ఇంట్లో ఇంకేం ఆడతారు, టీవీ పెట్టుకుంటే బొమ్మలు చూడడం, కాసేపు కూర్చొని మళ్ళీ ట్యూషన్ వెళ్ళిపోవడం. వచ్చే ఒక్క సండే నిదానంగా నిద్ర లెగవడం. ఇంకా ఆటలాడాలంటే ఇంకా రెంట్ హౌసుల్లో ఆటలు, గీటలు అలాంటియి ఏమీ ఉండవనమాట. సైకిల్ తొక్కరా అంటే ఒక 10 నిమిషాలు. ఎంత టైం తొక్కాలి? ఇలా ఉంటాయన్నమాట. అందుకని ఈ సమస్యకన్నిటికి పరిష్కారం ఏముంది?